అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పొంగనూరు పట్టణంలో ప్రజా సంఘాలు, విద్యార్థులు, యువకులు మరియు ప్రజలంతా కలిసి ఈరోజు రాస్తారోకో చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ములబాగలకు పోయే రోడ్డు, శ్రీనివాసపురం పోయే రోడ్లో చాలా అధ్వాన్నమైన పరిస్థితి ఏర్పడింది. గౌరవనీయులు శ్రీ కలెక్టర్ గారు హాస్పిటల్ సందర్శించేదానికి వచ్చి ఈ రోడ్ల పరిస్థితి కూడా మీరు చూశారు. ఇక్కడ ఉన్నటువంటి రోడ్లలో 2 దశాబ్దాల నుండి ఆర్ఎన్బి వాళ్ళు నిద్రావస్థలో ఉన్నారు. వాళ్లకు కేటాయించినటువంటి బడ్జెట్ వాళ్ళు ఉపయోగించినారా లేదా అని చెప్పి శోచనీయంగా ఉండాలి. ప్రజలు కట్టే ట్యాక్సులు, రోడ్లకు కట్టున్నటువంటి ఈ వాహనదారులు కట్టే ట్యాక్స్ ఏమైతా ఉండదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో చేసినటువంటి 20 సంవత్సరాలుగా ఈ రోడ్ల దుస్థితి గుంతలమయమైపోయింది. అది హాస్పిటల్కి వెళ్ళేవారు, కాలేజీలకు వెళ్ళేవారు, యువత అవును మహిళలు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా శ్రీ కలెక్టర్ వారికి, ఆర్ఎండి వారికి, పొంగనూరు తహసీల్దార్ వారికి అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మీరు వెంటనే స్పందించి ఈ రోడ్ల మరమ్మతులు చేయకుండా పోతే, లేకుండా కొత్త రోడ్లు వేయకుండా పోతే ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడి చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తూ ఉంటాం. రాబోయే కాలంలో ప్రజా సంఘాలు, బహుజన సంఘాలు, విద్యార్థులు, మహిళలు అందరూ కలిసి ధర్నా రాస్తారోకో చేయకముందే మీరు స్పందించి వెంటనే ఈ రోడ్లను మరమ్మతు చేస్తారని చెప్పి ప్రజా సంఘాల తరఫున, బీసీ సంఘాల తరఫున కృష్ణమూర్తి అయిన నేను సవినయంగా మనవి చేస్తూ శ్రీ కలెక్టర్ వారి దృష్టికి తీసుకుని వెళ్ళిపోతారని పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పొంగనూరు పట్టణంలో పొంగమ్మ చెరువు నుంచి పత్తింగారిపల్లి వరకు రోడ్లు ఆర్ఎండ్బి బంగ్లా వాళ్ళ అధికారులు రోడ్లు వేయకుండా ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నారు. దానివల్ల ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితులు కూడా వచ్చినాయి. యాక్సిడెంట్లు అయినాయి, కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు. కాబట్టి దాన్ని అనుసరిస్తూ మేము ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ఆర్ఎండ్బి బంగ్లా అధికారులకు చెప్పడం ఏమంటే వెంటనే స్పందిస్తూ రోడ్లు పొంగమ్మ చెరువు నుంచి పద్దింగారిపల్లి వరకు రోడ్లు వేయాలని చెప్పి వెంటనే చర్య తీసుకొని రోడ్లు వేయాలని చెప్పి నేను విన్నవించుకుంటున్నాను. ఇది ఒకరి సమస్య కాదు, ప్రజల యొక్క సమస్య. కాబట్టి దయచేసి స్పందించాలని చెప్పి కూడా అనుకుంటున్నాను. ముఖ్యంగా నాయకులు కూడా దీన్ని స్పందిస్తూ అధికారులకు చర్య తీసుకోవాలని చెప్పి, కలెక్టర్ గారు కూడా దీన్ని స్పందిస్తూ వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి కూడా నేను చెప్పడం జరుగుతుంది. దయచేసి చేతులు ఎత్తి మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ కాలేజ్ ఒకటి ఉంది, హాస్పిటల్ వెళ్ళే దారి కూడా ఇదే. కాలేజ్ పోయే విద్యార్థులు కూడా 2 వీలర్స్లో వచ్చి పడిపోయి వాళ్ళకు కూడా గాయాలు కూడా అయినాయి. దీన్ని మీరు పరిశీలించి చర్య తీసుకోవాలని చెప్పి కూడా నేను అంటున్నాను. కాబట్టి దయచేసి వెంటనే దీన్ని మీరు చర్య తీసుకొని స్పందిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ధన్యవాదములు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.